వీడియో తర్వాత మీరు ఇంకొక మోటివేషన్ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని ఇయర్స్‌గా మోటివేషన్ వెనకతల ఎలా పరిగెడుతున్నారంటే ఒక అమ్మాయి వెనకతల పరిగెడుతున్నట్టుగా. ఎవరైతే 2 రోజుల తర్వాత వదిలేసి వెళ్ళిపోతారో మీకు మళ్ళీ మోటివేషన్ కావాలి. మీరు ఇలాగే మోటివేషన్ వెనకతల పరిగెడుతూ పిచ్చివాళ్ళయిపోతారు. దీనివల్ల మీ లైఫ్‌లో ఏం మారదు. కానీ ఇకపై అలా జరగదు. నేను చెప్పబోయే టిప్స్‌ని ఫాలో అయ్యి మీరు డిసిప్లైన్‌ని బిల్డ్ చేయొచ్చు. అన్నింటికంటే ముందు ఫస్ట్ మీ గోల్ని సెట్ చేసుకోవాలి. మీ గోల్ని సెట్ చేసుకున్న తర్వాత మీ దారి క్లియర్ అయిపోతుంది. అప్పుడు మీకు ఏ మోటివేషన్ వీడియోస్ చూడాల్సిన అవసరం ఉండదు. దాని తర్వాత మీరు ఒక రొటీన్ పెట్టుకోవాలి. ఆ రొటీన్ ఎలా ఉండాలంటే మీ గోల్ని ఒక్కొక్క మెట్టు దగ్గరికి తీసుకెళ్తున్నట్టుగా ఉండాలి. ఇంకా మీకున్న ప్రయారిటీస్ని షెడ్యూల్లో టాప్లో పెట్టుకోవాలి. దాని తర్వాత మీ డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అది అమ్మాయిలైనా సోషల్ మీడియా అయినా ఏదైనా. ఇంకా మీరు టైం మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. మీ చిన్న అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేయడం కూడా నేర్చుకోండి. మీరు ఆడండి, కష్టపడండి, ఓడిపోండి, కన్సిస్టెంట్గా మాత్రం ఉండండి. అదే మీ సక్సెస్ని దగ్గర చేస్తుంది.